గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనం తెలంగాణ హిస్టరీ అంటే బిఏ ఫైనల్ ఇయర్లో తెలంగాణ హిస్టరీ ఉంటుంది. ఆ థర్డ్ ఇయర్ 5th సెమిస్టర్లోని టాపిక్స్ కొన్ని చూస్తాం. నిన్నటి క్లాస్లో మనం పురావస్తు ఆధారాల గురించి చూసాం. తెలంగాణ చరిత్ర రచనకు ఉపయోగపడే పురావస్తు ఆధారాలను గురించి లాస్ట్ క్లాస్లో చూడటం జరిగింది. ఈరోజు తెలంగాణ చరిత్ర రచనకు ఉపయోగపడే లిఖిత ఆధారాలను గురించి చూద్దాం. అసలు మనం ఆధారాలు అనే దాని గురించి చూస్తే ఒక దేశ చరిత్ర కానీ, ఒక వ్యక్తి చరిత్ర కానీ, ఒక ప్రాంత చరిత్ర కానీ రాయాలి అంటే కంపల్సరీ ఆధారాలు ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆధారాలు లేకుండా చరిత్ర రాసినట్లయితే అది హిస్టరీగా మనం గుర్తించం. ఎందుకంటే అది కట్టుకథగానే చరిత్రకారులు భావిస్తారు. అంటే హిస్టరీ అనే పదమే మనం హిస్టోరియా అనే పదం నుంచి వచ్చిందని చెప్పి అంటాం. హిస్టోరియా అంటే మనం రీసెర్చ్, ఎంక్వైరీ, పరిశీలన, పరిశోధన, విచారణ జరిపిన తర్వాతనే ఏదన్నా ఒక అంశాన్ని చరిత్రలో రాయటం, లిఖించడం జరుగుతుంది అని మనం తెలుసుకున్నాం. అంటే చరిత్ర రాయాలి అంటే ప్రపంచ చరిత్ర కావచ్చు, దేశ చరిత్ర కావచ్చు, వ్యక్తి చరిత్ర కావచ్చు, కంపల్సరీ మనకి సోర్సెస్, ఆధారాలు ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆధారాలు లేకుండా హిస్టరీ రాయలేము. అయితే మనం ఆ ఆధారాలని అంటే చరిత్ర రచన గల అంటే తెలంగాణ చరిత్ర రచన గల ఆధారాలను లిఖిత ఆధారాలు మరియు పురావస్తు ఆధారాలు అని చెప్పి 2 పార్ట్లుగా చేస్తారు. ఈ పురావస్తు ఆధారాల గురించి ఒక క్లాస్ చూస్తాము. ఇప్పుడు లిఖిత ఆధారాల గురించి చూద్దాం. అంటే తెలంగాణ చరిత్ర రచన గల లిఖిత ఆధారాల గురించి ఒకసారి పరిశీలించవలసిన అవసరం ఉంది. అయితే ఈ లిఖిత ఆధారాలని మనం వాంగ్మయ ఆధారాలని కూడా పిలుస్తారు. ఈ లిఖిత లేదా వాంగ్మయ ఆధారాలు, ఈ ఆధారాలను మళ్ళా తిరిగి 2 పార్ట్లుగా చేస్తారు. అవి స్వదేశీ రచనలు, అంటే భారతదేశంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో అయితే భారతదేశంలో ఉన్నటువంటి దేశీయులు రాసినటువంటి రచనలు, మరియు విదేశీ రచనలు అని మళ్ళా 2 పార్ట్లుగా విభజన చేశారు. మొదటేమో వీటిని ఆధారాలని లిఖిత ఆధారాలు, పురావస్తు ఆధారాలు అని చెప్పి 2 పార్ట్లుగా విభజన చేశారు. అలానే లిఖిత ఆధారాలను మళ్ళీ తిరిగి దేశీయ రచనలు లేదా స్వదేశీ రచనలు, మళ్ళా విదేశీ రచనలు అని చెప్పి 2 పార్ట్లుగా విభజన చేయడం జరిగింది. ఈ దేశీయ రచనలు లేదా స్వదేశీ రచనలు గురించి చూస్తే, స్వదేశీ రచనల్లో మనకు తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి చారిత్రక వంశం వారి గురించిన ప్రస్తావన, అంటే ఆంధ్రుల ప్రస్తావన తొలత ఐతరేయ బ్రాహ్మణంలోనే మనకు కనిపిస్తుంది. అంటే మనకు ఆంధ్రులు అనే పదం మనం ఐతరేయ బ్రాహ్మణంలోనే మనం చూస్తాం. అంటే ఐతరేయ బ్రాహ్మణంలోనూ అలానే ఇతిహాసాలలో కూడా కొంత ఈ వీటి గురించి విషయాలు, తెలంగాణ సంబంధించిన విషయాలు కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. త్రిలింగ దేశం అంటే ఇది తెలంగాణ. అంటే తెలంగాణ అనే పదం త్రిలింగాలు అంటే 3 లింగాల మధ్యలో ఉన్న ప్రాంతం. అంటే ఇప్పుడున్న తెలంగాణ ప్రాంతం మాత్రం తెలంగాణ అనకూడదు, 3 లింగాల మధ్య ప్రాంతాన్ని మొత్తాన్ని తెలంగాణ అనేవారు ఒకప్పుడు. ఇప్పుడంటే తెలంగాణ అంటే మనం కేవలం ఒక ప్రాంతానికి మాత్రమే తెలంగాణ పిలుచుకుంటున్నాం. కానీ ప్రాచీన కాలంలో తెలంగాణ అంటే 3 లింగాల మధ్య ప్రాంతాన్ని తెలంగాణ, త్రిలింగ దేశమే తెలంగాణ దేశం అని చెప్పేవాళ్ళు. ఆ తెలంగాణకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకు ఐతరేయ బ్రాహ్మణుల్లో మొదట కనిపించింది. ఆ తర్వాత ఆ ఇతిహాసాల్లో కూడా మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కొంత అయితే ఉంది. ఎందుకంటే రాముడు దక్షిణాపథానికి వచ్చాడు, ఇక్కడ ఈ కొంత ప్రాంతంలో ఇక్కడ కొంతకాలం ఉన్నాడు, ఇక్కడ నుంచి లంకా ప్రాంతానికి వెళ్ళాడు అనే విషయం ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతం అంటే తెలంగాణలో దండకారణ్య ప్రాంతం, ఆ దండకారణ్య ప్రాంతం గురించి అందులో తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా కొంత ఉంది. ఇక తర్వాత మనకు మత్స్య పురాణము, వాయు పురాణము, భాగవత పురాణము, బ్రహ్మాండ పురాణం, ఇలాంటి పురాణాలలో కూడా తెలంగాణకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే కొంత ఉంది. అంటే ఇక్కడ రాజుల పరిపాలన, ఆ రాజుల గురించి కొంతమంది పేర్లు ఈ దీంట్లో అంటే ఈ పురాణాల్లో రాసుకోవడం జరిగింది.
అంటే ఈ మత్స్య పురాణం, వాయు పురాణం, భాగవత పురాణం, బ్రహ్మాండ పురాణం ఇలాంటి పురాణాలలో కూడా తెలంగాణకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇక తర్వాత జైన బౌద్ధ మతాలకు సంబంధించిన గ్రంథాల్లో కూడా ఈ తెలంగాణకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే కొంత రాయటం జరిగింది. అవి కూడా మనకు తెలంగాణ చరిత్ర రాయడానికి ఉపయోగపడే గ్రంథాల్లో ముఖ్యమైన గ్రంథాలుగా జైన బౌద్ధ మత గ్రంథాలను కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే మహాయాన బౌద్ధం ఇక్కడే ఆచార్య నాగార్జునుడు స్టార్ట్ చేసింది మహాయాన బౌద్ధాన్ని ఇక్కడే, కాబట్టి ఆ బౌద్ధ మతం సంబంధించిన గ్రంథాలు కూడా మనకు ఈ తెలంగాణ చరిత్ర రచనకు ఉపయోగపడే రచనలు అంటే ఉపయోగపడే గ్రంథాలుగా మనం చెప్పుకోవచ్చు. మనం చూస్తే శాతవాహనుల కాలం నాటి చరిత్ర రచనకు ఉపయోగపడే గ్రంథాల గురించి మొదట చూద్దాం. ఎందుకంటే మనకు శాతవాహనుల కంటే ముందు మనం చరిత్ర చెప్పాలంటే అది మనం అంధకార యుగమే అంటే, ఎందుకంటే ఆ టైంకి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఆ టైంకి సంబంధించిన బుక్స్ మనకేమీ దొరకలే, కాబట్టి దాన్ని మనం అంధకార యుగంగానే పిలుస్తాం. ఎందుకంటే శాతవాహన యుగం తర్వాత, శాతవాహన యుగం నుంచి తర్వాత కాలంలో మనకు లిఖిత ఆధారాలు కనపడుతున్నాయి. ఆ శాతవాహనలకు సంబంధించిన దాని గురించి మనకు పురాణాల్లో కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఉంది అని ముందే చెప్పుకున్నాం. అయితే శాతవాహనుల వంశ చరిత్ర తెలుసుకోవడానికి మనకు గుణాఢ్యుడి బృహత్ కథ మనకు బాగా ఉపయోగపడుతుంది. ఆ గుణాఢ్యుడి బృహత్ కథ తర్వాత హాలుడు సంకలనం చేశాడు అనాలి, రాశాడు అనుకుంటే హాలుడు సంకలనం చేసినటువంటి గాథా సప్తశతి, ఈ ప్రాకృత ఇది ఆ గాథా సప్తశతి. అలానే సర్వవర్మ రాసినటువంటి కాతంత్ర వ్యాకరణం, అలానే వాత్సాయనుడు రాసినటువంటి కామసూత్రాలు, అలానే కేతన రాసినటువంటి ధర్మసూత్రాలు, అలానే మనకు కాత్సాయన రాసినటువంటి అపస్తంభ సూత్రాలు. మనం ఇవన్నిటినీ మనం ప్రధానమైన వాటిగా చెప్పుకుంటాం. వీటితో పాటు క్షేమేంద్రుడి కథా సరిసాగరం, తర్వాత ఆచార్య నాగార్జునుడి బుక్స్ కూడా మనకు దీంట్లో పాటుగానే చెప్పాల్సి ఉంటుంది. అయితే గుణాఢ్యుడి తర్వాత సర్వవర్మ వీళ్ళిద్దరూ సమకాలీన మహాపండితులుగా చెప్తుంటాం. ఎందుకంటే మనకు హలుడు గురించి మనం చెప్పుకున్నప్పుడు హలుడు ప్రాకృత భాష సంబంధించి ప్రాకృత భాష ఎక్కువగా ఆ టైంలో ప్రాధాన్యతలో ఉండేది. హలుడికి సంస్కృతం రాదని ఒక అవహేళన జరగటం, దాని గురించి మనకు సర్వవర్మకును గుణాఢ్యుడికి మధ్య ఒక పోటీ జరుగుతుందనే విషయం మనం చూసాం. అంటే ఈ మహాపండితుల మధ్య పోటీ వల్లనే ఈయన గుణాఢ్యుడు బృహత్ కథ అనేటువంటి గ్రంథాన్ని రాశాడు. ఆ బృహత్ కథలో కొంత పార్ట్ అంటే బృహత్ కథ ఇది పైశాచీ భాషలో రాస్తాడు గుణాఢ్యుడు. శర్వర్మేమో కాతంత్ర వ్యాకరణం అని చెప్పి సంస్కృత భాష ఎలా నేర్చుకోవాలనే వ్యాకరణానికి సంబంధించిన బుక్ రాస్తాడు సర్వవర్మ. ఈ సర్వవర్మ రాసినటువంటి కాతంత్ర వ్యాకరణం కంటే వాస్తవానికి గుణాఢ్యుడు రాసిన బృహత్ కథే చాలా గొప్ప గ్రంథం. అయితే దాన్ని సరిగా పఠించుకోపోవటం వల్ల దాన్ని తగలబెట్టాడని చెప్పుకుంటూ అంటారు. దాంట్లో నుంచి కొంత మిగిలిన దాని నుంచి వేరే బుక్ రాయటం జరిగింది. బృహత్ కథ మంజరి భారతీయ వాంగ్మయంలోనే కాకుండా ప్రపంచ వాంగ్మయంలో కూడా ఈ బృహత్ కథ అనేది చాలా గొప్ప గ్రంథంగానే చెప్తాం. తర్వాత హలుడు సంస్కృత భాష నేర్చుకున్న తర్వాత సంస్కృత భాషతో పాటు ఆయన ప్రాకృత భాషాని కవులను కూడా బాగా చాలామందిని పోషించాడు. హలుడు ప్రాకృత భాష సంబంధించిన కవులను పోషించడంతో పాటు గాథా సప్తశతి అనేటువంటి అనేక కథలు అంటే 700 కథలను తీసుకొచ్చి ఆయన గాథా సప్త శతి అన్నారు. అంటే 700 కథలను తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టాడు. ఈ వీటి వల్ల అంటే ఇప్పుడు గాథా సప్తశతి వల్ల మనకి ఏం తెలుస్తుంది అంటే, గాథా సప్తశతి వల్ల ఆనాటి ప్రజల యొక్క అన్ని విషయాలు, సాంఘిక ఆర్థిక మత విషయాలు అంటే అన్ని కథలు, చిన్న చిన్న కథలు అవన్నీ, ఆ చిన్న చిన్న కథలన్నీ కలిపి ఒక బుక్కుగా సంకలనం చేశాడు ఆయన. అందుకనే వాటి వల్ల మనకు ఆనాటి రాజకీయ చరిత్రే కాకుండా సామాజిక ఆర్థిక పరిస్థితులు కూడా తెలుసుకోవడానికి ఈ బుక్స్ బాగా ఉపయోగపడుతున్నాయి. తర్వాత శాతవాహనుల్ని పురాణాల్లో శాలివాహన అనే పేరు పిలిచారు. అలానే ఆంధ్ర భృత్యులు అని చెప్పడం కూడా మనకు చూస్తాం. మనకి మౌర్యులు కూడా ఆంధ్ర భృత్యులు అనే పదమే వాడతారు.
తర్వాత స్కంద పురాణంలో ఆంధ్రుల గురించి కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే రాశారు. అయితే కథా సరిస్సాగరం బుక్ ద్వారా శాతవాహనుల కాలంలో రహదారుల నిర్మాణం ఎలా జరిగింది అనే విషయం కూడా దాంట్లో రాశారు. అంటే శాతవాహనుల కాలంలో కథా సరిస్సాగరం, ఈ క్షేమేంద్రుడు రాసేది ఈ కథా సరిస్సాగరం వల్ల ఆ టైంలో రహదారుల నిర్మాణం ఎలా జరిగింది అనే విషయాలు ఆయన రాయటం జరిగింది. అలానే మనకు ఆచార్య నాగార్జునుడు సుహృల్లేఖ అనేటువంటి దాంట్లో ధాన్యకటక చైత్యానికి నానా చిత్ర విచిత్రమైనటువంటి గొప్ప ప్రాకారాన్ని నిర్మాణం చేశారు, ఈ శ్రీపర్వతం వద్ద శైలమండలాలు కట్టారని చెప్పి కూడా రాస్తాడు ఆయన. అంటే ఈ సుహృల్లేఖ ఆచార్య నాగార్జునుడు మహాయాన బౌద్ధాన్ని బాగా ప్రోత్సహించిన ఆయన ఈ సుహృల్లేఖ బుక్లో ధాన్యకటక చైత్యాన్ని గురించి, తర్వాత శ్రీపర్వత శైలమండలం గురించి రాశాడు. శ్రీపర్వతం అంటే నాగార్జున కొండ ప్రాంతాన్ని శ్రీపర్వతం అంటాము, ఆ శ్రీపర్వతం గురించి. అలానే ఆచార్య నాగార్జునుడు రాసినటువంటి ఇంకా మిగిలిన బుక్స్ కూడా కొన్ని మనం ఉన్నాయి. అవి మాధ్యమిక శాస్త్రము, ఆ మాధ్యమిక శాస్త్రము, తర్వాత ప్రజ్ఞాపారమిది శాస్త్రం. ఈ ప్రజ్ఞాపారమిది శాస్త్రం ఇవి కూడా చాలా మంచి భాషాపరమైనటువంటి గ్రంథాలు. ఈ ప్రజ్ఞాపారమిది శాస్త్రము తర్వాత ఈ గ్రంథాలు రెండు కూడా అత్యంత భాషకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనకు ఎక్కువగా ఇస్తున్నాయి. అలానే మనకి ఇందా చెప్పుకున్న గాథా సప్తశతి అనేది ఆనాటి సాంఘిక ఆర్థిక జీవన విధానాన్ని అంతటినీ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఇస్తుంది. ఇక తర్వాత మనకి అంటే శాతవాహనుల కాలంలో మనకు ఇన్ఫర్మేషన్ బాగా చెప్పే బుక్స్ మనం ఇప్పుడు చూసాం. ఏంటంటే గుణార్జుడు బృహత్ కథ గురించి, తర్వాత హాలుడు గాథా సప్తశతి అనేటువంటి ప్రాకృత బుక్స్ మొత్తం, అంటే ప్రాకృత వీటన్నిటిని సంకలనం చేయటం దాని గురించి. తర్వాత సర్వవర్మ కాతంత్ర వ్యాకరణం, ఇది వ్యాకరణ గ్రంథం. ఈ వాత్సాయన కామసూత్రాలు ఆనాటి నాగరిక జీవనం ఎలా ఉందనే విషయం కూడా ఈ వాత్సాయన కామసూత్రాల వల్ల తెలుస్తుంది. కేతన ధర్మసూత్రాలు, తర్వాత కాత్సాయన అపస్తంభ సూత్రాలు, క్షేమేంద్రుడి కథా సరిస్సాగరం, తర్వాత ఆచార్య నాగార్జునుడు రాసినటువంటి సుహృల్లేఖ, మాధ్యమిక సిద్ధాంతము, ప్రజ్ఞా పారమిది శాస్త్రము, ఇవన్నీ శాతవాహనుల యొక్క కాలం నాటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనకు బాగా ఉపయోగపడే గ్రంథాలకు మనం చెప్పాలి. ఇంకా వాటి తర్వాత మనం చూస్తే ఈ తర్వాత శాతవాహనుల కాలం తర్వాత మనకు తెలంగాణ ఆంధ్ర ప్రాంతాన్ని ఇక్ష్వాకులు విష్ణుకుండినులు పరిపాలించాయి. ఈ వీళ్ళకి సంబంధించిన ఇందాక చెప్పుకున్నాం, శ్రీపర్వతం అంటే నాగార్జునకొండ ప్రాంతాన్నే శ్రీపర్వతం అని పిలిచేవాడు. ఈ శ్రీపర్వత కొండ ప్రాంతాన్నే రాజధానిగా చేసుకొని ఇక్ష్వాకులు పరిపాలించారని చెప్పి మనకు తెలుస్తుంది. ఈ పురాణంలో చెప్పినటువంటి శ్రీపర్వతీయ ఆంధ్ర భృత్యులు అంటే ఈ ఇక్ష్వాకులే అనే విషయం మనకు తెలుస్తుంది. అంటే ఇక్ష్వాకుల్నే శ్రీపర్వతీయ ఆంధ్ర భృత్యులు అని పిలిచారని ఈ విషయం మనకు తెలుస్తుంది. తర్వాత మనకు వస్తే ఈ టైంలో ఇంకా ఇక్ష్వాకులు దాదాపుగా 100 సంవత్సరాలు పరిపాలించారనే విషయం కూడా మనకు ఈ పురాణాల వల్లనే మనకు అర్థమవుతుంది. తర్వాత వీరి తర్వాత మనకి విజయపురిలో దొరికినటువంటి అనేక శాసనాలు కూడా, ఆ శాసనాలు కూడా ఇక్ష్వాకుల యొక్క ఇన్ఫర్మేషన్ బాగా ఇస్తున్నాయి. అంటే మనకు బుక్స్తో పాటుగా శాసనాలు ఇక్ష్వాకు కాలం తవ్వకాల్లో మనకి నాగార్జునకొండ తవ్వకాల్లో దొరుకుతాయి. ఆ నాగార్జున సాగర్ నిర్మాణ టైంలో అనేక శాసనాలు, అనేక విగ్రహాలు ఎలాంటివి దొరుకుతాయి. అలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్ష్వాకుల యొక్క చరిత్ర చెప్పడానికి ఉపయోగపడే గ్రంథాలుగా, ఉపయోగపడే శాసనాలుగా మనం చెప్తాం. ఇక తర్వాత మనకు చూస్తే మనకు కవిత్రయంలో క్యాండిడేట్ నన్నయ్య రాసినటువంటి ఆంధ్ర మహాభారతం తీసుకుంటే, ఈ ఆంధ్ర మహాభారతం వేంగి చాళుక్య రాజులకి తర్వాత రాష్ట్రకూట రాజులకి మధ్య జరిగినటువంటి సంఘర్షణ గురించి తెలియజేస్తుంది. అంటే మనకు శాతవాహన అనంతరం ఇక్ష్వాకుల విష్ణుకుండిల తర్వాత మనకు వేంగి చాళుక్యుల గురించి చూస్తాం. ఈ వేంగి కుబ్జ విష్ణువర్ధనుడు స్టార్ట్ చేసినటువంటి వేంగి చాళుక్య రాజ్యం, ఆ వేంగి చాళుక్య రాజ్యం తర్వాత రాష్ట్రకూట రాజ్యాల మధ్యటువంటి సంఘర్షణ గురించి ఈ ఆంధ్ర మహాభారతం చెప్తుంది. ఎందుకంటే ఆంధ్ర మహాభారతంలో మహాభారతం రాయాలి కదా, ఇదెందుకు చెప్తుంది అంటే సమకాలీన విషయాలను కూడా దాంట్లో కొన్ని కలిపి రాశారు అప్పుడు. అందుకనే మనకి ఆంధ్ర మహాభారతం చాళుక్య రాష్ట్రకూట రాజ్యాల మధ్య జరిగినటువంటి సంఘర్షణ గురించి మనకు ఎక్కువగా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది.
అలానే మనకు కన్నడ కవి పంపకవి రాసినటువంటి గదాయుద్ధము, తర్వాత విక్రమార్క విజయము, ఈ తర్వాత అలానే మనకు కేయూర బాహ చరిత్ర, తర్వాత ఏలినాటి వీర చరిత్రము చూస్తే ఇలాంటి ఈ కన్నడ కవి పంపకవి రాసిన గదాయుద్ధము, విక్రమార్క విజయము, తర్వాత కేయూర బాహ చరిత్ర, ఏలినాటి వీర చరిత్ర ఇవలాంటివన్నీ ఏం చెప్తున్నాయంటే వెలనాటి చోళుల యొక్క ఇన్ఫర్మేషన్ చెప్తున్నాయి. అంటే వెలనాటి చోళుల పరిపాలన, ఆ వెలనాటి చోళుల యొక్క ఇన్ఫర్మేషన్ మనకు బాగా ఈ బుక్స్ గదాయుద్ధము, విక్రమార్క విజయము, కేయూర బాహ చరిత్ర, ఏలినాటి వీర చరిత్ర ఇలాంటివి బాగా చెప్తున్నాయి. ఇక వీటి తర్వాత మనకు ఇంకేమైనా ఉన్నాయా, ఇంకేమైనా హిస్టరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్తున్నాయంటే మనకు కాకతీయుల కాలం నాటి బుక్స్ చాలా బుక్స్ ఉన్నాయి. ఆ కాకతీయుల కాలం నాటి బుక్స్ గురించి మనం చూద్దాం. వాస్తవానికి కాకతీయుల కాలంలో మనకు పురావస్తు ఆధారాలు విపరీతమైన సంఖ్యలో పురావస్తు ఆధారాలు దొరుకుతున్నాయి. ఆ పురావస్తు ఆధారాలతో పాటు లిఖిత ఆధారాలు కూడా బాగా ఉన్నాయి. ఆ లిఖిత ఆధారాల్లో మనకు విద్యానాథుడు రాసినటువంటి ప్రతాపరుద్ర యశోభూషణం, తర్వాత సిద్ధేశ్వర చరిత్ర, ఇది ప్రతాపరుద్రుడి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా ఇస్తుంది. అంటే ఆ కాలం నాటి రాజరికం ఎలా ఉంది, రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఈ తర్వాత ఆ టైంలో విశేషాలు కూడా ఈ ప్రతాపరుద్ర యశోభూషణుల నీతికి సంబంధించిన విషయాలు కూడా దాంట్లో ఇన్ఫర్మేషన్ రాశారు. ఆ సిద్ధేశ్వర చరిత్ర అనేది కూడా ఆ కాలం నాటి ఇన్ఫర్మేషన్ చెప్పడంలో ప్రధాన భూమికను పోషిస్తుంది. తర్వాత మనకి వినుకొండ వల్లభరాయుడు తీసుకుంటే ఈ వినుకొండ వల్లభరాయుడు రాసినటువంటి క్రీడాభిరామం, తర్వాత విద్యానాథుడు రాసినటువంటి ప్రతాపరుద్ర యశోభూషణం, తర్వాత మనకు పావులూరి మల్లన్న రాసినటువంటి గణితసార సంగ్రహం, అలానే కూసిమంచి జగ్గకవి రాసినటువంటి సోమదేవ రాజీయము, ఆ తర్వాత మనకు మడికి సింగన రాసినటువంటి సకల నీతి సమ్మతము, తర్వాత తిక్కన రాసినటువంటి నిర్వచనోత్తర రామాయణం కూడా మనకు ఈ కాలం నాటి అంటే కాకతీయుల కాలం నాటి విశేషాలు చెప్పడంలో మనకు బాగా ఉపయోగపడుతున్నాయి. మనకి వీటితో పాటుగా మనకు కాకతీయుల కాలం నాటి ఇన్ఫర్మేషన్ చెప్పడానికి మనకు నృత్య రత్నావళి, సంగీత రత్నావళి అని మనకు జయపసేన రాసినటువంటి ఆ బుక్ కూడా మనకు కాకతీయుల కాలం నాటి ఇన్ఫర్మేషన్ చెప్పడంలో ఉపయోగపడుతుంది. అంటే ఆ టైంలో డాన్సింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనకు జయపసేన రాసిన బుక్ మనకు బాగా ఉపయోగపడుతుంది. అంటే మనకు కాకతీయుల కాలం నాటి ఇన్ఫర్మేషన్ మనం ఇప్పుడు చెప్పిన ఈ 4 బుక్సే కాదు, ఇంకా చాలా బుక్స్ ఉన్నాయి. కొన్ని బుక్స్ మాత్రం మెయిన్ బుక్స్ మాత్రం ఇక్కడ మనం ప్రస్తావించడం జరిగింది. విద్యానాథుడు రాసినటువంటి ప్రతాపరుద్ర యశోభూషణము, సిద్ధేశ్వర చరిత్ర, తర్వాత వినుకొండ వల్లభరాయుడు రాసినటువంటి క్రీడాభిరామము, తర్వాత పావులూరి మల్లన్ రాసినటువంటి గణిత సారా సంగ్రహం, తర్వాత కూసుమంచి జగ్గకవి రాసినటువంటి సోమదేవ రాజీయము, తర్వాత మడికి సింగన రాసినటువంటి సకల నీతి సమ్మతము, తర్వాత తిక్కన రాసినటువంటి నిర్వచనోత్తర రామాయణము. ఇవి కాకతీయుల యొక్క సమకాలీన చరిత్రను, ఆనాటి విశేషాలు చెప్పడానికి బాగా ఉపయోగపడే గ్రంథాలుగా మనం చెప్పాలి. ఆ తర్వాత మనం విశేషాలు చూస్తే రెడ్డి రాజుల కాలం నాటి ఇన్ఫర్మేషన్ ఇచ్చే గ్రంథాలు కూడా చాలా ఉన్నాయి. అలాంటి వాటిలో మనకు వామన భట్టు అనే ఆయన రాసినటువంటి వామన భట్టు అనే ఆయన రాశాడు. ఆయన అనవేమ భూపాలుని చరిత్ర అని చెప్పి ఒక చరిత్ర రాశారు. అంటే వేమారెడ్డికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అంటే రెడ్డి రాజుల ఇన్ఫర్మేషన్, అనవేమ భూపాలుని చరిత్ర, అనవేమారెడ్డి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆ బుక్లో రాశాడు. అలానే ఎర్రన రాసినటువంటి హరివంశము, అది కూడా మనకు రెడ్డి రాజుల యొక్క ఇన్ఫర్మేషన్ చెప్పేటటువంటి గ్రంథంగానే అనాలి. అలానే మనకు శ్రీనాథుడు రాసినటువంటి కాశీఖండం, భీమఖండం, అది భీమేశ్వర పురాణం అంటాం, ఆ భీమేశ్వర పురాణం, అలానే కొమ్మన రాసినటువంటి శివలీలా విలాసం, ఇవి కూడా ఆ రెడ్డి రాజుల యొక్క ఇన్ఫర్మేషన్ చెప్పడానికి ఉపయోగపడే గ్రంథాలుగానే చెప్పాలి. అంటే మనకు రెడ్డి రాజుల కాలం నాటి రాజకీయ ఆర్థిక స్థితిగతులు, ఆనాటి పరిస్థితి ఎలా ఉన్నాయని చెప్పడానికి అనవేమ భూపాల చరిత్ర, వామన భట్టు రాసినటువంటి అనవేమ భూపాల చరిత్ర బాగా ఉపయోగపడుతుంది. అలానే ఎర్రన రాసినటువంటి హరివంశము, అలానే శ్రీనాథుడు రాసినటువంటి కాశీఖండము, ఆయన భీమఖండం రాశాడు, తర్వాత భీమేశ్వర పురాణం రాశాడు, ఈ భీమేశ్వర పురాణం, అలానే కొమ్మన రాసినటువంటి శివలీలా విలాసం, ఇలాంటి బుక్స్ మనకు రెడ్డి రాజుల యొక్క ఇన్ఫర్మేషన్ చెప్పడానికి బాగా ఉపయోగపడే గ్రంథాలుగా మనం చెప్పాలి. ఇక తర్వాత మనకు సాహిత్య రంగంలో గొప్ప యుగంగా చెప్పుకునేటువంటి విజయనగర కాలం.
విజయనగర కాలంలో అసంఖ్యాకమైనటువంటి బుక్స్, అసంఖ్యాకమైన గ్రంథాలు చాలా ఉన్నాయని చెప్పనాలి. ఎందుకంటే విజయనగర రాజుల కాలంలో ఆ విజయనగర రాజుల కాలంలో సంస్కృతంలోను, తెలుగులోను, తర్వాత కన్నడ భాషలోను అనేక రచనలు, అనేక బుక్స్ దొరుకుతున్నాయి. అలాంటి వాటిలో మనకు వంశచరిత్రలు కొన్ని ఉన్నాయి. ఆ వంశచరిత్రలో విద్యారణ్య వృత్తాంతము, అంటే ఈ విద్యారణ్య వృత్తాంతం ఒకటి, తర్వాత కంపరాయ చరిత్ర అనేవి ఇవి వంశచరిత్ర చెప్పేటువంటి గ్రంథాలు. అలానే అవి కాకుండా మనకు డిండిముని రాసినటువంటి సాలువాభ్యుదయం, సాలువ నరసింహ సంబంధించి సాలువాభ్యుదయం, అలానే మనకు విశ్వనాథ నాయకుడు రాసినటువంటి రాయవాచకం, అలానే మనకు తిరుమలాంబ రాసినటువంటి వరదాంబికా పరిణయం, అలానే గంగాదేవి రాసినటువంటి మధురా విజయము, ఇవి మనకు ఆ టైంలో చెప్పేటువంటి మెయిన్. అలా దాంతోపాటు లక్ష్మీనారాయణ పండితుడు రాసినటువంటి సంగీత సూర్యోదయం బుక్ కూడా విజయనగర ఇన్ఫర్మేషన్ చెప్పేటువంటి మెయిన్ గ్రంథాలుగా చెప్పాలి. అలానే అంటే వీటినైనా మనం చెప్పుకోవాలంటే వీటితో పాటు ఇంకా అసంఖ్యాకమైన బుక్స్ ఉన్నాయి. ఎందుకంటే కృష్ణదేవరాయలే స్వయంగా కవి. ఆయన ఆముక్తమాలేజ, మాదలాస చరిత్ర, జాంబవతి ప్రియణము, ఇలా అనేక ఆయన తెలుగు విషయాలు, తెలుగు బుక్స్, సంస్కృత విషయాలు రాశాడు. ఆయన ఆంధ్ర బోచుడుగా ఆయన స్వయంగా కవిగా ఉండి అనేక మంది కవులను పోషించాడు. అలా మనం వాటితో పాటుగా మనం చూస్తే ఈ టైంలో అష్టదిగ్గజాలు రాసినటువంటి గ్రంథాలు కూడా బాగా ఉపయోగపడేవి. ఈ రామరాజీయం అనేది అరవీటి వంశ చరిత్ర చెప్పేటటువంటి గ్రంథం. అలానే మనకి వెలిగోటి వారి వంశావళి అనేది వెలిగోటి వంశీయుల యొక్క ఇన్ఫర్మేషన్ చెప్పేటటువంటి గ్రంథం. అలానే కన్నడ గ్రంథం చుక్కదేవరాయ, ఇది చుక్కదేవరాయ అనేది దేవరాయ సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్పేటటువంటి గ్రంథంగా చెప్పాలి. అంటే ఈ అష్టదిగ్గజాలు అష్టదిగ్గజాల్లో మనకు అలసాని పెద్దన, నంది తిమ్మల, మాదయ్య గారి మల్లన, తెనాలి రామకృష్ణ ఇలాంటి చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళలో మనకు దూర్జటిని తీసుకుంటే దూర్జటి ఒక విప్లవ కవి అనాలి. ఎందుకంటే రాజులు మత్తులు మదాంధకారులు అని చెప్పి రాజు మొఖానికి చెప్పినటువంటి కవి దూర్జటి. నీ విచ్చు అంబోజాక్షి తురగీభూషాదుల ఆత్మ వేదా బీజములు అన్నటువంటి మొట్టమొదటి విప్లవ కవి ఎవరంటే దూర్జటి. అలానే ఆ టైంలో కొన్ని చాటువులు కూడా ఉంటాయి. సిరిగల వాలికి చెల్లును తరుణులు 16,000 తిరుపమనకి ఇద్దరాండ పరమేశ గంగ విడువు పార్వతి చాలనంట. అంటే పరమేశ్వరుని గంగని విడువు అని చెప్పి అన్నారు. పార్వతి చాలు నీకు అంటే ఒక చాటు, అది విజయనగర పీరియడ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది. ఎందుకంటే ఆ టైంలో అంటే కరువు కాడకాలు, ఆ టైంలో ఉన్నటువంటి నీటి ఎద్దడి గురించి ఈ చాటువు తెలియజేస్తుంది. అంతేకాదు మనకు విజయనగర పీరియడ్లో అలసాని పెద్దల్లాంటి శేషపద్యాలు చెప్పేది జిగిబిగి చెప్పే కవులు ఉన్నారు. అలానే క్షేత్రయ్య లాంటి వాళ్ళు, అన్నమయ్య లాంటి వాడు, వేమన్ లాంటి వాళ్ళు ఉన్నారు. బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒక్కటే అని ఆ టైంలో కులతత్వాన్ని వ్యతిరేకించి కులతత్వాన్ని కాదని చెప్పినటువంటి అన్నమయ్య లాంటి వాళ్ళు ఉన్నారు. అంటే విజయనగర పీరియడ్లో అనేక రకాలైన బుక్స్ ఉన్నాయి. అంటే చరిత్ర చెప్పే బుక్స్ ఉన్నాయి. ఆ చరిత్రతో పాటు ఆనాటి సాంఘిక ఆర్థిక పరిస్థితి చెప్పడానికి ఆ టైంలో మనకు చెప్పుకోవటానికి సరిపోలేనన్ని బుక్స్ విజయనగర పీరియడ్లోనే ఉన్నాయి. ఎందుకంటే అష్టదిగ్గజాల బుక్స్ ఉన్నాయి. నెక్స్ట్ మనకు వీళ్ళ అంటే శ్రీనాథుడు సంబంధించిన బుక్స్ ఉన్నాయి. అంటే ఈ టైంలో అనేక రచనలు విజయనగరం సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్తూ ఉన్నాయి. ఇలా మనకు ప్రాచీన దాంట్లో మనకు వీటితో పాటుగా మనకు నవీన యుగానికి వస్తే కుతుబ్షాహీ, ఆసఫ్జాహీ పీరియడ్లో కూడా చాలా బుక్స్ మనకు దొరుకుతున్నాయి. తర్వాత మనకు ఇంకేమైనా ఉన్నాయంటే స్థానిక రచనలు ఏమైనా ఉన్నాయంటే ఈ స్థానిక రచనలు కూడా మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నాయి. ఆ స్థానిక రచనలు ఏంటని చూస్తే స్థానిక రచనలు మనం కైఫియతులు అని చెప్పి పిలుస్తున్నాం. ఇవేంటంటే అంటే గ్రామానికి సంబంధించిన లెక్కల సంబంధించిన విషయాలను కైఫియతులు అని చెప్పంటాం. ఈ కైఫియతులు అనేకం తెలంగాణ ప్రాంతంలో రాయబడి ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్ర ప్రాంతంలో అనేక మంది కైఫియతులు రాసుకున్నారు. ఈ కైఫియతులన్నింటినీ
ఒక ఎడిట్ చేసి ఒక ఒక విధానంలోకి తీసుకొచ్చిన వాళ్ళు ఎవరంటే కల్నల్ మెకంజీ, అలానే సిపి బ్రౌన్. ఈ సిపి బ్రౌన్ అను కల్నల్ మెకంజీలు వీళ్ళు ఆ కైఫియతుల గురించి బాగా రీసెర్చ్ చేయడం జరిగింది. ఆ రీసెర్చ్ ద్వారా ఆనాటి స్థితిగతులు ఎలా ఉన్నాయి, గ్రామంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, గ్రామంలో సామాన్య ప్రజల యొక్క జీవితం ఎలా ఉంది అనే విషయాలు ఈ కైఫియతుల ద్వారా తెలుస్తుంది. అలానే మనకు ఈ టైంలో మనకు మెకంజీ వేసినటువంటి కైఫియత్ ఒకటి మనకు దీంట్లో ఉబైర్ అనే ఒక కైఫియత్ చెప్తాం. ఈ ఉబైర్ అనే కైఫియత్ చెప్పేదంటే తల్లికోట యుద్ధం గురించి ఇన్ఫర్మేషన్ చెప్తుంది. అంటే అనేక ఇవి కైఫియతులు ఉన్నాయి. ఆ కైఫియతుల్లో ఆనాటి జీవన విధానం, ఆనాటి ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితి, ఆనాటి అంటే సంఘంలో ముఖ్యంగా గ్రామాల్లో స్థితిగతులు ఎలా ఉన్నాయని చెప్పడానికి ఈ కైఫియతులు బాగా ఉపయోగపడుతున్నాయి. ఇప్పటివరకు మనం చూసినవి దేశీయ అంటే స్వదేశీ సాహిత్య ఆధారాలు. ఈ స్వదేశీ సాహిత్య ఆధారాల్లో మనకు చాలామంది కవులు రాశారు. ఆ కవుల్లో మనకు మనం చెప్పని వాళ్ళు కూడా ఉన్నారు, చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనకు ప్రాచీన కవులను కొంతమంది పేర్లు కొంతమందిని చూద్దాం. బమ్మెర పోతన, బద్దెన, నెక్స్ట్ పాల్కురికి సోమనాథుడు, కంచర్ల గోపన్న, ఈయన దాశరథి శతకం రాస్తాడు. భద్రాచలంలో రామాలయం కట్టినటువంటి కంచర్ల గోపన్న. నెక్స్ట్ మల్లికార్జున సూరి, తర్వాత గోన బుద్ధారెడ్డి. ఈ గోన బుద్ధారెడ్డి రంగనాథ రామాయణం అనే బుక్ రాస్తాడు. వీళ్ళంటే మనకు కొంతమందిని పేర్లు చూంచాలని, కొంతమందిని చూంచాలనే ఉద్దేశంతో బమ్మెర పోతన, బద్దెన, నెక్స్ట్ పాల్కురికి సోమనాథుడు, కంచర్ల గోపన్న, నెక్స్ట్ మల్లికార్జున సూరి, గోన బుద్ధారెడ్డి గురించి మనం చూసాం. ఇక తర్వాత మనం విదేశీ దానికి వస్తే విదేశీ రచనలు అంటే విదేశీయుల ఇన్ఫర్మేషన్ మనకు విదేశీయులు ఎవరైనా తెలంగాణ ప్రాంతాన్ని గురించి రాశారంటే మనకు తెలంగాణ ప్రాంతం నుంచి విదేశీయులు కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. వాళ్ళు ఎవరు అని చూస్తే మనకు మౌర్య చంద్రగుప్తుని ఆస్థానంలోకి వచ్చినటువంటి మెగస్తనీస్, ఆ మెగస్తనీస్ ఇండికా అనే బుక్ రాస్తాడు. ఈ ఇండికా బుక్లో మనకు తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా కొంత రాయటం జరిగింది. అంటే ఈ దక్షిణాపథంలో కొంత సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఈ ఇండికా అనే బుక్లో రాయటం జరిగింది. తర్వాత అంటే మౌర్య చంద్రగుప్తుని ఆస్థానంలో ఆంధ్రులకు ఉన్నటువంటి రాజకీయ ప్రతిపత్తి ఎలా ఉంది, అంటే ఆంధ్రులు ఎలాంటి స్థితిలో ఉన్నారు, ఆంధ్ర బుర్చులని పిలుస్తున్నారు. ఈ ఆంధ్ర బుర్చులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ మెగస్తనీస్ రాసినటువంటి ఇండికా అనే బుక్లో రాయటం జరిగింది. అలానే తొలి శతాబ్దాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకు గ్రీకు తర్వాత రోమన్ వాళ్ళు రాసినటువంటి బుక్స్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మనకు అజ్ఞాత గ్రీకు నావికుడు రాసినటువంటి పెరిప్లస్ ఆఫ్ ది ఎరిథ్రియన్ సీ, ఎర్ర సముద్రంపై నా జీవన డైరీ అంటాం. ఈ ఎర్ర సముద్రంపై తన జీవన డైరీ రాసుకున్నాడు. ఆయన రాసిన అజ్ఞాత నావికుడి పేరు తెలియదు. ఆయన రాసిన దాంట్లో కూడా మనకు తెలంగాణకు సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ రాయడం జరిగింది. అలానే మనకు గ్రీకు నావికుడు టాలమీ ద జాగ్రఫీ, భూగోళం అనే బుక్ రాస్తాడు. ఈ భూగోళం అనే బుక్లో క్రీస్తు శకం 2వ శతాబ్దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కొంత ద జాగ్రఫీ అనే బుక్లో రాయడం జరిగింది. ఇక తర్వాత మనకు రోమన్ చరిత్రకారులు, రోమన్ సంబంధించినటువంటి ప్లినీ కూడా ఇక్కడ నుండి ఆంధ్రులకు సంబంధించినటువంటి రేవు పట్టాల గురించి ఇన్ఫర్మేషన్ చెప్పడం జరిగింది. ప్లినీ రోమన్ చరిత్ర సంబంధించిన రచయిత, ఆయన కూడా మనకు తెలంగాణకు సంబంధించిన తెలంగాణకు సంబంధించిన రేవు పట్టణాల గురించి ఇన్ఫర్మేషన్ రాయడం జరిగింది. తెలంగాణలో రేవు పట్టణాలు లేవు, కానీ ఆంధ్ర ప్రాంతంలో రేవు పట్టణాలు అంటే ఈ ప్రాంతానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే, ఆ రేవు పట్టణాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఈ ప్లినీ రాయటం జరిగింది. ఇక తర్వాత మనకి హ్యూయాన్ సాంగ్, ఈ చైనాకు సంబంధించిన హ్యూయాన్ సాంగ్. ఈ హ్యూయాన్ సాంగ్ ఇక్కడ మనం చూస్తాం. హ్యూయాన్ సాంగ్ ఈ చైనా సంబంధించిన హ్యూయాన్ సాంగ్ ఈయన ఆంధ్రదేశాన్ని సందర్శించాడు. క్రీస్తు 7వ శతాబ్దంలో ఆంధ్రదేశంలో స్థితిగతులు ఎలా ఉన్నాయనే ఇన్ఫర్మేషన్ ఆయన తన బుక్లో రాయటం, సియూక్ అనే బుక్లో ఆయన ఇన్ఫర్మేషన్ రాయటం జరిగింది. అంటే ఈయన
చైనా నుంచి వచ్చి ఈ ప్రాంతంలో తిరిగి ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం రాయడం జరిగింది. ఇక తర్వాత మనకు ఇంకా ఎవరైనా ఉన్నారా అంటే హ్యూయాన్సాంగ్ తర్వాత మనకు ఇటలీకి సంబంధించి మార్కో పోలో. ఈ మార్కో పోలో ఆ, ఈ ప్రాంతానికి వచ్చి కాకతీయ రాజ్యాన్ని సందర్శించి కాకతీయ రాజ్యంలో సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం తాను రాసిన బుక్లో రాయడం జరిగింది. ఆ మార్కో పోలో బుక్ కూడా మనకు బాగా ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ ఇచ్చే బుక్గా చెప్తాము. ఈ తర్వాత మనకి విజయనగరానికి సంబంధించిన దానికి చూస్తే విజయనగరానికి సంబంధించిన ఆ టైంలో చాలామంది విదేశీయులు రావడం జరిగింది. చూద్దాం మనకు మొరాకో దేశానికి సంబంధించి ఇబెన్ బటూటా రచించండి రిహ్లా ఈ గ్రంథం కూడా మనకు విజయనగరానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్పే గ్రంథంగా చెప్తాం. అలానే పారసీక రాయబారి అబ్దుల్ రజాక్ విజయనగర ప్రాంతాన్ని సందర్శించి విజయనగర వైభవాన్ని గురించి రాస్తాడు. ఆయన ఆ విజయనగర వైభవాన్ని గురించి ఆ విజయనగరాన్ని అంత గొప్పగా నిర్మాణం ఆ బిల్డింగ్స్ నిర్మాణాన్ని చూసి చాలా గొప్పగా ప్రశంసిస్తాడు ఆయన. ఆ విజయనగర వైభవాన్ని గురించి ఆయన తన బుక్లో రాస్తాడు. అలానే అక్కడున్న ప్రజలు ఎలా ఉంటారు, ఆ ప్రజల జీవన విధానం ఎలా ఉంటుంది, ఆ స్థానంలో మర్యాదలు ఎలా జరుగుతాయి, పండుగలు ఎలా చేసుకుంటారు, దేవాలయాలు ఎలా ఉన్నాయి, అలానే విజయనగరంలో వంటి వాడల గురించి ఆ విశేషాల గురించి కూడా ఆయన రాస్తాడు. అంటే అబ్దుల్ రజాక్ బుక్లో మనకు విజయనగరానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా ఎక్కువగా రాయటం జరిగింది. ఇక తర్వాత మనకు విజయనగరానికి సంబంధించినటువంటి వాళ్ళు ఐరోపా సంబంధించి వాళ్ళు ఇటలీ సంబంధించిన వాళ్ళు నికోలో కాంటి కూడా ఒక ఆయన. ఈయన తను ఈ విజయనగరంలో పర్యటించి విజయనగరంలో చూసిన విశేషాలు మొత్తం తన బుక్లో రాయడం జరిగింది. ఆయన చేసిన ఆ బుక్ కూడా మనకు బాగా ఉపయోగపడే బుక్ అనే చెప్తాం, నికోలో కాంటి. ఆ తర్వాత విజయనగరం తర్వాత బహుమని రాజ్యాలను సందర్శించినటువంటి రష్యా యాత్రికుడు నికతిన్. ఆ నికతిన్ కూడా తాను చూసిన విశేషాలు మొత్తాన్ని తన బుక్లో రాయటం జరిగింది. ఆ తర్వాత మనకు పోర్చుగీస్ సంబంధించిన బర్బోసా, పేస్, న్యూనిజు లాంటి వాళ్ళు శ్రీకృష్ణదేవరాయల గురించి రాయడం జరిగింది. పేసే రాస్తాడు శ్రీకృష్ణదేవరాయలు ఎంత హైట్ ఉంటాడు, ఆయన ముఖం ఎలా ఉంటుంది, ఆయనకి స్పాటకం మచ్చలు ఉంటాయంటని చెప్తాడు, ఆయనకు వంకీలు తిరిగిన జుట్టు ఉంటుందని రాస్తాడు. ఆయన అంటే హిందుస్థాన్ అంతా హడల్ అని చెప్పి ఆయన రాసిన బుక్లో రాస్తాడు. అంటే విజయనగరంలో కృష్ణదేవరాయల గురించి కృష్ణదేవరాయల ఆయన ఎంత హైట్ ఉంటాడు, ఎలా ఉంటుంది ఆయన ఫేస్ అనే విషయం కూడా రాస్తాడు ఆయన. అంటే న్యూనిజ్, పేస్, తర్వాత ఇబన్ బటూటా ఇలాంటి వాళ్ళు మొత్తం విదేశీయులు చాలా ఇన్ఫర్మేషన్ రాస్తారు. ఇప్పుడు న్యూనిజ్ విజయనగర స్థాపన నుండి అచ్యుతరాయల వరకు ఉన్నటువంటి విజయనగర చరిత్ర మొత్తం తన బుక్లో రాస్తాడు. తర్వాత సీజర్ ఫెడరిక్ బన్నిహట్టి యుద్ధంలో నాశనమైన దాని గురించి కూడా విజయనగరానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆయన న్యూనిజ్ రాయటం జరిగింది. తర్వాత చూస్తే మనకు విజయనగరానికి సంబంధించి మనకు ఇబెన్ బటూటా ఉన్నాడు, తర్వాత అబ్దుల్ రజాక్ రాశారు, తర్వాత నికోలో కాంటి రాశాడు, తర్వాత నికతిన్ రాశాడు, పేస్ రాశాడు, బర్బోసా రాశాడు, న్యూనిజ్ రాశాడు. ఇలాంటి వాళ్ళందరూ అంటే విదేశీ యాత్రికులు అనేక మంది ఈ విజయనగరానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రాయడం జరిగింది. ఇవి అంతా మనకు తెలంగాణ చరిత్ర రచనకు ఉపయోగపడే బుక్స్లోనే మనం చెప్తాం. అంటే మనకు విదేశీ రచనల్లో మనకు మొదటి నుంచి చూస్తే ఇండికా, మెగస్టర్ రాసినటువంటి ఇండికా, ఆ ఇండికా బుక్లో కూడా మనకు ఆంధ్ర ప్రసక్తి రాయడం జరిగింది. తర్వాత మౌర్యులు ఆంధ్ర బుచ్చులను ఎలా చూస్తున్నారు, ఆంధ్ర బుచ్చుల గురించి ఇన్ఫర్మేషన్ కూడా ఆయన ఇండికా బుక్లో రాస్తాడు. అలానే అజ్ఞాత రాసినటువంటి పెరిప్లస్ ఆఫ్ ది ఎరిథ్రియన్ సీ, ఎర్ర సముద్రంపై నా జీవనయాత్ర అనేటువంటి బుక్, ఆ బుక్. తర్వాత టాల్మీ రాసినటువంటి ద జాగ్రఫీ, తర్వాత హ్యూయాన్సాంగ్ రాసినటువంటి సియూకి. ఇవన్నీ మనకు తెలంగాణ చరిత్ర అంటే ప్రాచీన చరిత్ర చెప్పడానికి ఉపయోగపడేవి. అలానే మనకు కాకతీయ రాజ్యాన్ని సందర్శించిన మార్కో పోలో రచనలు, రుద్రమ్మదేవికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఆయన రాస్తాడు ఆ మార్కో పోలో. తర్వాత విజయనగర రాజ్యాన్ని సందర్శించినటువంటి వాళ్ళు ఇబన్ బటూటా.
తర్వాత అబ్దుల్ రజాక్, తర్వాత నికోలా కౌంటీ, తర్వాత ఆ, మనకు రష్యాకు సంబంధించిన నికెతిన్, తర్వాత పోర్చుగీస్ సంబంధించిన బర్బోసా, తర్వాత పేస్, తర్వాత న్యూనిజ్, ఇలాంటి వాళ్ళు మొత్తం విదేశీ రచనలు రాసినటువంటి విదేశీ రచయితలుగా మనం చెప్పాలి. ఇలాంటి రచనలన్నీ మనం విదేశీ రచనల్లో మనం పాటుగా చెప్పాల్సి ఉంటుంది. ఇక దాని తర్వాత మనకు ముస్లిం చరిత్రకారులు రాసినటువంటి రచనలు. ముస్లిం చరిత్రకారులు అంటే ఇది వాస్తవానికి దేశీ రచనలోని పాటుగా చెప్పాల్సి ఉంటుంది. ఈ దేశీయ రచనల్లో పాటుగా చెప్పేవి ఏంటి అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ, అంటే ఢిల్లీ సుల్తాన్లో క్యాండిడేట్ అల్లావుద్దీన్ ఖిల్జీ కాకతీయ రాజ్యంపై దండయాత్ర చేశాడు. ఈ దండయాత్ర చేసినప్పుడు ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు కొంత ఇన్ఫర్మేషన్ అయితే రాసిన క్యాండిడేట్ అమీర్ ఖుస్రూ రాస్తాడు. ఈ అమీర్ ఖుస్రూ పార్షిక భాషలో తావా తారిక్ ఈ ఆలం అనే బుక్ రాస్తాడు. ఈ తావా తారిక్ ఈ ఆలం అనే బుక్లో కాకతీయ రాజ్యంపై అల్లావుద్దీన్ ఖిల్జీ చేసిన దండయాత్ర గురించి ఆయన రాయడం జరిగింది. ముస్లిం చరిత్రకారుల్లో పాటుగా మనం చెప్తాం ఇది. అంటే ఇది వాస్తవానికి దేశీయ రచనే. ఏమంటే తావా తారిక్ ఈ ఆలం, ఇది అమీర్ ఖుస్రూ రాసేటువంటి బుక్కు. అంటే తెలంగాణ ప్రాంతంలో కాకతీయ రాజ్యం మీద అల్లావుద్దీన్ ఖిల్జీ చేసిన దండయాత్ర గురించి ఈ బుక్లో ఇన్ఫర్మేషన్ ఉంది. అలానే ఇస్లామీ రాసినటువంటి బుక్కు మనం ఉతూఫ్ ఉస్ స్కతన్. ఈ బుక్లో ఏం ఇన్ఫర్మేషన్ రాశారు అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో తెలంగాణ ప్రాంతంలో, ఆంధ్ర ప్రాంతంలో తిరుగుబాట్ల గురించి చెప్పారు. తిరుగుబాట్లు అంటే మనకు స్వతంత్ర పోరాటం అంటాం. ఆ స్వతంత్ర పోరాటం అంటే ప్రోలయ కాపాయి నాయకులు చేసినటువంటి తిరుగుబాట్ల గురించి ఈ ఇస్లామీ తన రాసిన బుక్లో ఉతూఫ్ ఉస్ స్కతన్ అనే బుక్లో రాయడం జరిగింది. అంటే అమీర్ ఖుస్రూ ఏమో అల్లావుద్దీన్ ఖిల్జీ దండయాత్ర గురించి ఇన్ఫర్మేషన్ రాశాడు. ఇస్లామీ ఏమో మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో జరిగినటువంటి తిరుగుబాట్లు అంటే స్వతంత్ర పోరాటాల గురించి వీళ్ళు రాయడం జరిగింది. ఇక అంటే మనకు దేశీయ రచనలు, విదేశీ రచనలు చూసాం, తర్వాత ముస్లిం రచనలు కూడా చూసాం. ఇంకా మనకు ఆధునిక రచనలు ఏవైనా ఉన్నాయంటే ఆధునిక రచనలు అనేకం మనకు దొరుకుతున్నాయి. అలాంటి వాటిలో మనకు బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత, అంటే వలస రాజ్యం ఏర్పాటు చేసిన తర్వాత, బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత కొంత ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు రాశారు. అలాంటి వాటిలో మనకు, ఎందుకంటే తెలంగాణ ప్రాంతం వాస్తవంగా బ్రిటిష్ పాలనలోకి పోయినప్పటికీ వీళ్ళు అప్పటికి ఇంకా అది వీళ్ళ ఆధీనంలో ఉన్న ప్రాంతం కాబట్టి ఆంధ్ర ప్రాంతం. తర్వాత వాళ్ళు సైన్య సహకార పద్ధతికి అంగీకరిస్తారు. దత్తమండలాల పేరుతో ఆ ప్రాంతం ఆంధ్ర ప్రాంతం పోతుంది కాబట్టి అది వాస్తవానికి తెలంగాణలో పార్ట్గానే ఉంది. అప్పుడు ఇక్కడ మొత్తం కలిపి ఒకటే రాజ్యంగా ఉంది కాబట్టి అప్పటి ఉన్నటువంటి పోర్చుగీస్ వాళ్ళది, డచ్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు వాళ్ళ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీలు ఏర్పాటు చేసుకున్నారు. ఆ కంపెనీ రికార్డులో ఈ ప్రాంతానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రాయటం జరిగింది. ఆ తర్వాత మనకి ఈ తెలంగాణ ప్రాంతం నుంచి కొంత ప్రాంతం సైన్య సహకార పద్ధతి ద్వారా, తర్వాత దత్తమండలాల ప్రాంతం ద్వారా ఆ ప్రాంతం పోయిన తర్వాత అది మెడ్రాస్ ప్రెసిడెన్సీలో కలిసింది. ఆ మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నటువంటి ఆ రికార్డులు, ఆ ఉత్తర ప్రత్యుత్తరాలు అవి కూడా మనకు తెలంగాణ హిస్టరీ రాయడానికి ఉపయోగపడే రచనలో పాఠకని చెప్తాం. అలానే మనకు తెలంగాణ ప్రాంతంలో అనేక మంది గడులు, తర్వాత జమీందారులు, పట్టేదారులు, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళు వాళ్ళ స్థానిక జమీందారీ చరిత్ర కూడా రాసుకున్నారు. ఆ స్థానిక జమీందారీ చరిత్రలు కూడా తెలంగాణ హిస్టరీ రాయడానికి ఉపయోగపడే బుక్స్లో, అంటే వాటిని కూడా మనం కొంత ఇన్ఫర్మేషన్ చెప్పడానికి తీసుకుంటుంటాం. తర్వాత వాటితో పాటుగా మనకి ఇంకేమైనా ఉన్నాయంటే భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడిన తర్వాత ఆ భారత జాతీయ కాంగ్రెస్ రిపోర్ట్లు కూడా మనకు ఉపయోగపడే బుక్స్, అంటే ఉపయోగపడే దాంట్లో అంటే భారత జాతీయ కాంగ్రెస్, ఆంధ్ర మహాసభలు, ఇలాంటి సభలు జరిగినటువంటి వాళ్ళ రికార్డులు, ఆ రికార్డులో కూడా కొంత ఇన్ఫర్మేషన్ రాయడం జరిగింది. తర్వాత మనకు ఆ టైంలో వచ్చిన వార్తాపత్రికలు, అలానే హైదరాబాద్ సంస్థానంలో అసఫ్ జహీ కాలంలో చాలా ఇన్ఫర్మేషన్ రాశారు. ఆ అసఫ్ జహీ దాంట్లో నుంచి అప్పుడు రికార్డులు, అసఫ్ జహీ పరిపాలన ఇన్ఫర్మేషన్, తర్వాత నిజాం పరిపాలనలో
ఆ, ఉన్నటువంటి రచనలు, ఆ రచనలు కూడా మనకు ఆధునిక రచనలో పాటుగా చెప్తాం. ఇంకా ఆధునిక రచనలో ఇంకా చాలామంది ఉన్నారు. మనకు విదేశలింగం పంతులు గారు ఆధునిక కవులు, తర్వాత గురజాడ అప్పారావు గారు, ఇలాంటి వాళ్ళు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అంటే ఈ ప్రాంతానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రాశారు. అలాంటి వాళ్ళలో మనకు మాడపాటి హనుమంతరావు గారు ఆయన రాసినటువంటి బుక్కు నిజాం రాష్ట్ర ఆంధ్రులు అనే బుక్కు రాస్తాడు. ఆ నిజాం రాష్ట్ర ఆంధ్రులు అనే బుక్కు తర్వాత సురవరం ప్రతాపరెడ్డి, ఆ సురవరం ప్రతాపరెడ్డి గోల్కొండ కవుల సంచిక అనే బుక్ రాస్తాడు. తర్వాత ఆంధ్రుల సాంఘిక చరిత్ర రాస్తాడు. ఈ ఆంధ్రుల సాంఘిక చరిత్ర, తర్వాత గోల్కొండ కవుల సంచిక, ఇవి కూడా మనకు తెలంగాణ హిస్టరీ రాయడానికి ఉపయోగపడే బుక్గా చెప్తాం. అలానే బూర్గుల రామకృష్ణారావు ఉమర్ కయ్యం అనే బుక్ రాస్తాడు. ఉమర్ కయ్యూమ్, ఈ ఉమర్ కయ్యం అనే బుక్ కూడా మనకు ఉపయోగపడే బుక్. అలానే పుచ్చలపల్లి సుందరయ్య తెలంగాణ ప్రజల పోరాటాలనే బుక్ రాస్తాడు. ఆ తెలంగాణ ప్రజల పోరాటాలు పాఠాలు అనే ఈ బుక్కు తెలంగాణ ప్రజల యొక్క పోరాటాల గురించి చెప్పేటువంటి గ్రంథంగా మనకు ఉపయోగపడే గ్రంథంగా చెప్తాం. అలానే రావి నారాయణ రెడ్డి వీర తెలంగాణ నా అనుభవాలు నా జ్ఞాపకాలని రాస్తాడు. ఈ వీర తెలంగాణ నా అనుభవాలు నా జ్ఞాపకాలు అనే బుక్ కూడా ఆధునిక తెలంగాణ చరిత్ర రచనకు ఉపయోగపడే బుక్స్గా చెప్తాం. వీటితో పాటుగా దాసరి కృష్ణమాచార్యుడు, తర్వాత కాళోజీ నారాయణరావు, తర్వాత ఇలాంటి వాళ్ళు రాసిన బుక్స్ కూడా చాలా మనకు ఆధునిక చరిత్ర రచనకు ఉపయోగపడే గ్రంథంగా చెప్తాం. మనకు ఆధునిక చరిత్రకారులలో మనకి సురవరం ప్రతాపరెడ్డి, వట్టికోట ఆళ్వార్ స్వామి, అలానే బుర్గుల రామకృష్ణారావు, కొమర్రాజు లక్ష్మణరావు, వీళ్ళందరూ తెలంగాణ సంబంధించిన ఆధునిక కవులు. వీళ్ళు తెలంగాణ దాసరి కృష్ణమాచార్యులు, కాళోజీ నారాయణరావు, వీళ్ళందరూ ఆధునిక తెలంగాణ కవులు. ఈ ఆధునిక తెలంగాణ కవులలో మనకు బుర్గుల రామకృష్ణారావు, తర్వాత సురవరం ప్రతాపరెడ్డి, వీళ్ళందరూ వట్టికోట ఆళ్వార్ స్వామి, వీళ్ళందరూ తెలంగాణ ఆధునిక కవులుగా తెలంగాణకు సంబంధించిన చాలా ఇన్ఫర్మేషన్ వాళ్ళు రాసిన వాళ్ళ బుక్స్లో రాయడం జరిగింది. ఆంధ్రుల సాంఘిక చరిత్ర సురవరం ప్రతాపరెడ్డి రాసే బుక్లో ఆంధ్రుల సాంఘిక జీవితాన్ని మొత్తాన్ని ఆయన రాయడం జరిగింది. ఇలా ఆధునిక కవులు కూడా తమ యొక్క రచనల్లో తెలంగాణకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా ఎక్కువగా రాయడం జరిగింది. అంటే మనకు ప్రాచీన కాలం నుంచి తెలంగాణ చరిత్ర రాయడానికి మనకు శాతవాహన పీరియడ్ నుంచి మనకు రచనలు ఉన్నాయి. శాతవాహన కాలంలో బృహత్ కథా మంజరి, ఆలుడు రాసిన గాథా సప్తశతి, శర్వారం రాసిన కాతంత్ర వ్యాకరణం, వాత్సాయన రాసిన కామసూత్రాలు, కేతన్ రాసిన ధర్మసూత్రాలు, కాత్సాయన రాసినటువంటి ఆపస్తంభ సూత్రాలు, లేదా క్షేమేంద్రుడు రాసినటువంటి కథా సరిస్సాగరం, ఆచార్య నాగార్జునుడు రాసినటువంటి సుహృల్లేఖ, మాధ్యమిక సిద్ధాంతము, ప్రజ్ఞా పారమితి శాస్త్రం, ఇవి శాతవాహన కాలం నాటి ఇన్ఫర్మేషన్ చెప్తున్నాయి. అలానే శాతవాహనాల తర్వాత ఇన్ఫర్మేషన్ మనకు వేంగి చాళుక్యుల ఇన్ఫర్మేషన్ మనకు ఆంధ్ర మహాభారతం, నన్నయ్య రాసిన ఆంధ్ర మహాభారతంలో ఆ వేంగి చాళుక్యులు రాష్ట్రకూతుల మధ్య జరిగినటువంటి యుద్ధానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్తున్నాయి. అలానే వెలినాటి చోళ ఇన్ఫర్మేషన్ మనకు గదాయుద్ధం, పంపకవి రాసిన గదాయుద్ధము, విక్రమార్క విజయము, తర్వాత కేయూరబాహ చరిత్ర, ఇలా తర్వాత ఏలినాటి వీర చరిత్ర, ఇలాంటివి వెలినాటి చోళ యొక్క ఇన్ఫర్మేషన్ చెప్తున్నాయి. కాకతీయుల కాలం నాటి ఇన్ఫర్మేషన్ విద్యానాథుడు రాసినటువంటి ప్రతాపరుద్ర యశోభూషణం, సిద్ధేశ్వర చరిత్ర, వినుకొండ వల్లభరాయుడు రాసినటువంటి క్రీడాభిరామం, పావులూరి మల్లన రాసినటువంటి గణితసార సంగ్రహం, కూసుమంచి జగ్గకవి రాసినటువంటి సోమదేవ రాజీయము, మడికి సింగన రాసినటువంటి సకల నీతి సమ్మతము, తిక్కన రాసినటువంటి నిర్వచనోత్తర రామాయణం, ఇవన్నీ కాకతీయుల కాలం నాటి ఇన్ఫర్మేషన్ చెప్తున్నాయి. అలానే రెడ్డి రాజుల కాలం నాటి ఇన్ఫర్మేషన్ వామన భట్టు రాసినటువంటి అనవేమ భూపాల చరిత్ర, ఎర్రన రాసినటువంటి హరివంశము, శ్రీనాథుడు రాసినటువంటి కాశీఖండం భీమేశ్వర పురాణం, కొమ్మన రాసినటువంటి శివలీల విలాసం, ఇలి రెడ్డి రాజుల ఇన్ఫర్మేషన్ చెప్తున్నాయి. తర్వాత విజయనగర రాజుల కాలం నడిస్తే అసంఖ్యాకమైన బుక్స్ ఉన్నాయి తెలుగు సంస్కృత భాషల్లో. ఇలాంటి వాటిలో వంశచరిత్రలు ఉన్నాయి, విద్యారణ్య వృత్తాంతము, కంపరాయి చరిత్ర వంటి వంశచరిత్రలు ఉన్నాయి. తర్వాత సాలువాభ్యుదయం, తర్వాత వరదాంబిక అంటే తిరుమల రాసినటువంటి వరదాంబికా పరిణయం, గంగాదేవి రాసినటువంటి మధురా విజయం,
నెక్స్ట్ ఆ, లక్ష్మీనారాయణ పండితుడు రాసినటువంటి సంగీత సూర్యోదయము, తర్వాత అష్టదిగ్గజాలు రాసినటువంటి రామరాజీయము, వెలిగోటి వారి వంశావళి, తర్వాత కన్నడ బుక్స్ చుక్క దేవరాయ చరిత్ర, ఇవి కూడా మనకు విజయనగర ఇన్ఫర్మేషన్, విజయనగర పాలన అలాంటి ఇన్ఫర్మేషన్ చెప్పే గ్రంథాలుగా చెప్తాం. తర్వాత స్థానిక చరిత్రలు చెప్పడానికి మనకు కైఫియత్తులు ఉపయోగపడుతున్నాయి. కైఫియత్తుల్లో మనకు మెకంజీ, కల్నల్ మెకంజీ, తర్వాత సిపి బ్రౌన్ సంబంధించిన కైఫియత్తులు చాలా ప్రసిద్ధమైన కైఫియత్తులు. అలాంటి దాంట్లో ఉబైర్ అనేటువంటి కైఫియత్ తల్లికోట యుద్ధాన్ని గురించి ఇన్ఫర్మేషన్ చెప్తుంది. మనం వీళ్ళు ప్రాచీన కవులు బమ్మెర పోతన, బద్దన, పాలకురికి శోభనాథుడు, కాంచర్ల గోపన్న, మల్లినాథ సూరి, గోన బుద్ధారెడ్డి. తర్వాత విదేశీ దాంట్లోకి వస్తే విదేశీ దాంట్లో మెగస్నెస్ ఇండికా, తర్వాత అజ్ఞాత గ్రీకు నావికుడు పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రెన్సీ అనే బుక్ రాస్తాడు. గ్రీకు నావికుడు టాలమీ అని రాస్తాడు. టాలమీ రాసినటువంటి భూగోళం అనే బుక్కు. తర్వాత ప్లినీ ఈ ప్రాంతానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్పాడు. ఈ బుక్స్ కూడా విదేశీ రచనలో ప్రధానమైన రచనలుగా చెప్తాము. తర్వాత మనకు యాన్ సాంగ్, తర్వాత మనకు ఈ ప్రాంతానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళలో చైనా యాత్రికుడు హ్యుయాన్ సాంగ్, ఇటలీ యాత్రికుడు మార్కోపోలో, ఆయన కాకతీయ ఇన్ఫర్మేషన్ చెప్పాడు. తర్వాత మొరాకో దేశస్థుడైన ఇబన్ బటూటా, పారసీక యాత్రికుడు అబ్దుల్ రజాక్ విజయనగర వైభవాన్ని గురించి వర్ణించాడు. నెక్స్ట్ ఇటలీ యాత్రికుడు నికోలో కౌంటీ, రష్యా యాత్రికుడు నికటిన్, పోర్చుగీస్ యాత్రికుడు బర్బోసా, పేస్, న్యూనిస్ లాంటి వాళ్ళు కూడా విజయనగర వైభవాన్ని గురించి, విజయనగరం గొప్పతనాన్ని గురించి వాళ్ళ యొక్క బుక్స్లో రాయటం జరిగింది. ఇక తర్వాత మనకి ముస్లిం చరిత్రకారులు చూస్తే, ముస్లిం చరిత్రకారుల్లో అమీర్ ఖుస్రు తన బుక్ పారసీక బుక్లో తావా తారిక్ ఈ అలం అనే బుక్, పారసీక బుక్. ఈ బుక్లో అలావుద్దీన్ ఖిల్జీ కాకతీయ రాజ్యంపై ఎలా దండయాత్ర చేశాడనే ఇన్ఫర్మేషన్ రాయడం జరిగింది. ఇక తర్వాత ఇస్లామీ రాసినటువంటి ఉతూఫ్ ఉస్ కతన్ అనే ఈ బుక్, ఆ బుక్లో మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో తెలంగాణ ప్రాంతంలో జరిగిన తిరుగుబాట్లు, స్వతంత్ర పోరాటాలు, కాపాయ నాయకుడు, ప్రోళయ నాయకుడు ఎలా తిరుగుబాట్లు చేశారు అనే విషయం ఆ బుక్లో రాయటం జరిగింది. ఇక తర్వాత ఆధునిక రచనలోకి వస్తే, ఆధునిక రచనలో మనకు పోర్చుగీస్ రచనలు, బ్రిటిష్ వారి రచనలు, ఫ్రెంచ్ వారి రచనలు, ఆ రికార్డులు ఉపయోగపడుతున్నాయి. స్థానిక జమీందారులు రాసినటువంటి వాళ్ళ చరిత్రలో ఉపయోగపడుతున్నాయి. అలానే మనకు భారత జాతీయ కాంగ్రెస్, ఆంధ్ర మహాసభ సంబంధించిన రికార్డులు, వారపత్రికలు, అలానే ఆసఫ్ జహీల్ కాలంలో వాళ్ళు రాసుకున్న బుక్స్, అవి మనకు బాగా ఉపయోగపడేవి. వాటితో పాటుగా మనం కొంతమంది కవులు వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా చూస్తే, మాడపాటి హనుమంతరావు నిజాం రాష్ట్ర ఆంధ్రులు అనే బుక్ రాశాడు. తర్వాత సురవరం ప్రతాపరెడ్డి గోల్కొండ కవుల సంచిక అనే బుక్ రాస్తాడు. ఆయనతో పాటుగా ఆంధ్రుల సాంఘిక చరిత్ర అనే బుక్ కూడా రాస్తాడు. ఆ తర్వాత బూర్గుల రామకృష్ణారావు ఉమర్ కయ్యం అనే బుక్ రాస్తాడు. తర్వాత పుచ్చలపల్లి సుందరయ్య తెలంగాణ ప్రజల పోరాటాలని రాస్తాడు. తర్వాత రావి నారాయణ రెడ్డి వీర తెలంగాణ నా అనుభవాలు నా జ్ఞాపకాలు అనే బుక్ రాస్తాడు. వీరితో పాటుగా మనకు వీరేశలింగం పంతులు గారి రచనలు ఉపయోగపడతాయి. గురజాడ అప్పారావు గారి రచనలు, ఇలా ఏంటి మనకు దీంట్లో చెప్పని వాళ్ళ పేర్లు చాలామంది ఉన్నారు. వట్టికోట ఆలవార స్వామి ఉన్నారు. తర్వాత కాళోజీ నారాయణరావు, డాక్టర్ సి నారాయణ రెడ్డి, ఇలాంటి అనేక మంది ఆధునిక కవులు కూడా తెలంగాణ సంబంధించిన ఇన్ఫర్మేషన్ రాయటంలో ముందంజలో ఉన్నారు. ఇలా తెలంగాణ చరిత్ర రాయటానికి మనం ఉపయోగపడే లిఖిత ఆధారాల్లో దేశీయ ఆధారాలను, ఆ దేశీయ ఆధారాల్లో మనం మతాలు ఇలా వేరు చేయలేదు. ఇండియన్ హిస్టరీలో రాసిన మతాల పేరుతో వేరు చేయకుండా మనం ఇయర్స్ మనం రాజుల యొక్క ఇయర్స్ ఆధారంగా ఇక్కడ డివైడ్ చేసి చూసాము. కాకతీయుల కాలం నాటిది అంటే శాతవాహన పీరియడ్, కాకతీయ పీరియడ్, రెడ్డి రాజుల పీరియడ్, విజయనగర పీరియడ్ అని డివైడ్ చేసి ఎలా ఉండాలో, ఎలా చెప్పాలో, అంటే ఎలా అవకాశం ఉంటుందో అలా మనం వివరించడం జరిగింది. మనకు తర్వాత దీంట్లో మనం పురాణాల గురించి చెప్పాము, జైన బౌద్ధ గ్రంథాల గురించి చెప్పాం. అవి కూడా మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయి. కానీ అక్కడ మనం దీంట్లో మనం మతపరంగా ఎక్కడ డివైడ్ చేయలే. మనం ఇక్కడ డివైడ్ చేసింది ఎలా అంటే రాజుల పరంగా డివైడ్ చేయడం జరిగింది. దాంతోపాటుగా విదేశీయుల గురించి, మెగస్నెస్ గురించి, ఇబన్ బటూటా గురించి, అబ్దుల్ రజాక్ గురించి, నిగతిన్ గురించి, ఇలాంటి వాళ్ళు టాలమీ రాసిన బుక్ గురించి మనం అంటే విదేశీ రచనల గురించి చూసాము, స్వదేశీ రచనల గురించి చూసాము, స్థానిక రచనల గురించి చూసాము, అలానే ఆధునిక రచనల గురించి చూసాము. ఇలాంటి రచనలన్నీ తెలంగాణ రాష్ట్ర చరిత్ర రాయడానికి ఉపయోగపడే
ప్రసిద్ధమైన గ్రంథాలు, ఉపయోగపడే గ్రంథాలు, ఇలాంటి గ్రంథాలను ఆధారంగా చేసుకొని తెలంగాణ చరిత్ర రాయడం జరుగుతుంది. అంటే తెలంగాణ చరిత్ర రాయాలి అంటే మనం ఈ బుక్స్ని ఆధారంగా తీసుకొని మనం రాయటం జరుగుతుంది. వాటితో పాటుగా పురావస్తు ఆధారాలను కూడా బేరీజు వేసుకొని అంటే పురావస్తు ఆధారాలని అలానే లిఖిత ఆధారాలని రెండింటిని ఒకదానితో ఒకటి పోల్చి చూసి విచారణ అంటే ఎంక్వైరీ చేసి విచారణ జరిపి అంతా ఓకే అనుకుంటే మాత్రమే హిస్టరీ బుక్లో రాయటం జరుగుతుంది. అలా రాస్తేనే ఆ హిస్టరీ బుక్ అందరి ఆమోదం పొందుతుంది. ఇలా మనం ఈరోజు తెలంగాణ చరిత్ర రచనకు ఉపయోగపడే లిఖిత ఆధారాల గురించి చూడటం జరిగింది. ఈ లిఖిత ఆధారాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు సరిపోతుందని ఫైనల్ ఇయర్ వాళ్ళకి. మీకు ఇంకా కావాలంటే నెక్స్ట్ ఇంకో క్లాస్లో ఇంకా ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఇద్దాం. ఈ క్లాస్ మీకు అందరికీ అర్థమైందని భావించి, మీకు అర్థమైతే ఈ క్లాస్ సంబంధించిన లింక్ని మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.